బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. బాపట్ల జిల్లా చినగంజం మండలం గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు లబ్ధిదారులకు ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లు అందించిన సీఎం లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్న చంద్రబాబు నోరు తెరిచి తన కోరిక అడిగిన మహిళకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లిన చంద్రబాబుకు తనకు సొంత ఇల్లు లేదని ఇంటిని కట్టించి ఇవ్వాలని మహిళ విజ్ఞప్తి చేసింది. అందుకు స్పందించిన సీఎం చంద్రబాబు ఆమెకు ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఓ నిరుపేద మహిళ ఆవేదన విని చెలించిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే ఆ మహిళకు వైద్య సహాయం అందేలా అధికారులకు ఆదేశాలు. మీ టీచర్ అడిగితే చెప్తావు కదా, నేను అడిగినా చెప్పాలని పిల్లలతో సరదాగా గడిపిన చంద్రబాబు. ఎందుకు ఇక్కడ పెట్టారు? నూరా ఏంటి ఇక్కడ ఎందుకు పెట్టారన్నా? ఇదేనా ఇంటి జాగా అంతా? ఈ చోటు మొత్తం మాదే. ఆ రోడ్డు దగ్గర నుంచి ఇదంతా మాదే. ఇంటి జాగా బాగానే ఉంది. నీరు మంచి ఇల్లు కట్టుకోవచ్చు, శుభ్రంగా ఇల్లు కట్టుకోవచ్చు, బాగా కట్టుకోవచ్చు. తీసేసి వాన పడుతుంది, తీసేస్తాం. తీసేసి శుభ్రంగా కట్టేసి ఎంత నీట్ గా పెడితే కాంపౌండ్ వాళ్ళు కూడా వస్తాయి, గార్డెన్ గేర్డెన్ వస్తుంది, చెట్లు పెట్టుకోవచ్చు. బాగుంటుంది. జాగ్రత్త కట్టుకోమా, ఇమ్మీడియట్గా ఇమ్మంటాం. ఓకే సార్ మాకు ఇప్పుడు ఆడుతున్నాం సార్, మాకు ఏదైనా సహాయం చేయండి. ఏమన్నా చెప్పాను, కలెక్టర్ చెప్పాను, ఇమ్మంటాం, చేస్తాను. మీరు అది వర్కౌట్ చేసి లోన్ ఇప్పించండి ఆ ఫ్యామిలీ కూడా. ఓకే చూద్దాం చేద్దాం. ఓకే ఎప్పుడు దగ్గర కూడా రాలేదు అలాంటివి మీతో ఉంటే సార్. ముసలి దగ్గర నుంచి అందరూ మా జనరేషన్ లో చూస్తాం అనుకోలేదు, మేము అనుకోలేదు సార్. అసలు మా ఊర్లో అసలు వాళ్ళ పండగ ఉంది సార్ వాళ్ళందరూ. థ్యాంక్ యూ చేద్దాం. థ్యాంక్ యూ సార్. వాన పడుతుంది, తీసేసి శుభ్రంగా కట్టేసి ఎంత నీట్ గా పెడితే కాంపౌండ్ వాళ్ళు కూడా వస్తాయి, గార్డెన్ గేర్డెన్ వస్తుంది, చెట్లు పెట్టుకోవచ్చు. జాగ్రత్త కట్టుకోమా, ఇమ్మీడియట్గా ఇమ్మంటాం. ఓకే ఏంటి నీ పేరేంటి? హలో హాయ్, సిగ్గుపడుతున్నావు? నీ పేరు చెప్పు. నువ్వు చెప్పు, నీ పేరు చెప్పు, ధైర్యంగా చెప్పు. చదువుకోవాలి కదా బాగా. మీ టీచర్ చెప్పవా? చెప్తావు కదా, చెప్తావా లేదా? చెప్తావా? మీ టీచర్ చెప్తావు కదా, నేను అడిగినా చెప్పాలి. ఓకే ఇప్పుడు చెప్పు, నీ పేరు ఇందు. చూస్తూ మాట్లాడాలా, ఓకే? నువ్వు మంచిదానివి మీ అక్క కంటే. చిన్నదా మీ చెల్లె? లేయి పైకి లేయి. నీ పేరేంటి? నీ పేరేంటమ్మా? ఏడవద్దమ్మా, పడుకో. చదువుకోవాలి మీరు. నువ్వు పని చేస్తూ చదువుకుంటావా? పోనీ ఎందుకు రాదురా? మాకు మేమంతా వచ్చి చదువుకున్నావా? ఇష్టపడి చదువుకున్నావు, నీకు కష్టపడుతున్నావు. నువ్వు చదువు రాదని ముందే చెప్పేస్తున్నావు. నువ్వు చదువు రాదంటే రాదు, వస్తుందంటే వస్తుంది. రాదని మనసులో పడకూడదు. ఇష్టపడి ఏ పని చేసినా నీకు కలిసి వస్తుంది. ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలా. కుర్రాడివి కదా నువ్వు, ఎప్పుడు గొర్రెలే మేపుతావా? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆయన ఉన్నాడు, మీ కులమే, వాళ్ళ నాన్న మంచి పారిశ్రామికవేత్త, ఈయన వచ్చాడు, ఈరోజు బ్రహ్మాండంగా మంత్రిగా పనిచేస్తున్నాడు. మరి నీ మాదిరిగా గొర్రెలే మేపుకుంటా అనుకుంటా ఆయన ఏమో ఉండేవాడు. ఏమంటావు?
చదువుకుంటూ గొర్రెలు చదువు కూడా ఇంటికాడ నుంచి కూర్చొని నేర్చుకోవచ్చు, అప్పుడప్పుడు క్లాసులో పోవచ్చు, అప్పుడు డిగ్రీలు వస్తాయి. 2 పనులు చేయి. ఎందుకంటే చదువుకుంటే పెద్ద కష్టం కాదు. ఈరోజు సెల్ ఫోన్ వాడతావా, బ్రహ్మాండం కొడతావా, సెల్ఫీ తీస్తావా, మరి ఎట్లా నేర్చుకున్నావు? ఎందుకంటే మీరు బీసీలంతా మీ ఊరంతా ఓట్లు వేస్తారు. నాకు ఎప్పుడు వేసారా? ఎప్పుడు వేస్తారు. తెలుగుదేశం అంటే మీకు అభిమానం, అందుకే మిమ్మల్ని పైకి తేవాలని నేను. అగ్రవర్ణాలే కాకుండా బీసీలు మీరు అందరూ పైకి రావాలి. దానికోసమే నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాను. మీలాంటి కుర్రాలను చదివించడం, ఆర్థిక సహాయం చేయడం, పైకి తీసుకురావడం, ఇవన్నీ. నమస్కారం అమ్మా. ఏంటమ్మా ఎట్లున్నావు? బాగున్నావా? పల్ల బాగున్నావా? సుభాషిణి మీ అమ్మాయి మనోరాలు. వాళ్ళ తండ్రి వెళ్ళిపోయాడు సార్. ఇల్లు పెట్టి వెళ్ళిపోయాడు కదా. నాకు వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి ఇంకోరు ఎంతనే చదువుతానమ్మా? ఎక్కడ? పాత కలపండి. అచ్చా, అంటే అక్కడ స్కూల్ ఉందా? ఇక్కడ స్కూల్ లేదా? 7 అయిపోయింది. 5 అయిపోయింది. ఇక్కడ 5 ఎంతవరకు చేసావు? ఇక్కడ 5 వరకు. ఇప్పుడు 6 నుంచి అక్కడ పోతున్నావా? బాగా చదువుకుంటున్నావా? ఏమవుతావు చదువుకొని? పోలీస్ అవుతావా? అంటే పోలీస్ అంటే అందరూ కొట్టచ్చనా? ఏం చేస్తావు పోలీస్ అయ్యి? ఏం చేస్తావు? ప్రజలను కాపాడుతావా? అది 7 years దాటితే ఎఫ్ఐఆర్ చేసి అతను చనిపోయినట్టు అతను వెళ్ళిపోయాడు తెలియదు. ఎఫ్ఐఆర్ చేశాను. 10 years సార్ వెళ్ళిపోయి 7 years దాటితే తీసుకుంటారు సార్ పోలీసు రూల్. మన ఎఫ్ఐఆర్ కూడా సంస్థ గారు రాపించారు. రిపోర్ట్ రాగానే అట్లానే పాపకి రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ అడిగారు సార్. పాపకి 8th క్లాస్కి. మనం ఇప్పుడు వచ్చే అకాడమిక్ ఇయర్ లో అమ్మాయిని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల గర్ల్స్ ఉంది బాపట్లలో, కస్తూర్బాలో అడ్మిషన్ చేపిస్తాం. ఇల్లు ఒకటే సార్. ఇల్లు మాది ఇల్లు. ఆ అమ్మాయికి ఇల్లు లేదు సార్. మా కాడ ఉంటుంది. పెయిన్ వెళ్ళిపోయిన కాడ నుంచి మా దగ్గర ఉంటుంది. అంటే నా అమ్మాయి అవుతారు ముందు ఎంతమంది 3,000 పింఛన్ ఇచ్చేవారు సార్. ఇప్పుడు 15,000 వస్తున్నారు. మీ దయ వల్ల ఏదో బాగా బతుకుతున్నాము. ఈ అమ్మాయికి కూడా ఏదన్నా ఒంటరి మహిళ కింద పెంచి నొప్పించి ఆ అమ్మని ఏదైనా చదివించి ఏదైనా ఇల్లు కట్టి పెట్టే మార్గం నువ్వు కూడా చేయాలి కదా. అన్ని గవర్నమెంట్ అందరికి చేయలేం కదా. నువ్వు ఊహించలే కదా. అమ్మాయి 15,000 ఇస్తున్నాం కదా. మానవతా దృక్పథం వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి, దిక్కు లేనటువంటి వాళ్ళకి, బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఎవరినో ఒకరు చూసుకోవాలి. అందుకనే 15,000 ఇస్తున్నాం. ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి అందుకే 15,000 ఇస్తున్నాం. సరే, అదే మరి అన్ని చేయాలనుకుని 5 సార్లు పెరిగింది. అదే మరి అన్ని చేస్తున్నాం. అన్ని చేయాలంటే కూడా ఒకటేసారి మనం చేయలేం కదా. డబ్బులు కూడా ఉండాలి, సంపాదించాలి, పనులు చేయాలి, అప్పులు కట్టాలి, మీ పనులు జరగాలి, మళ్ళా ముందుకు తీసుకుపోవాలి. ఇవన్నీ ఎమ్మెల్యే గారు కూడా బాగా సహకరిస్తున్నాడు, బాగా పనులు చేస్తున్నాడు. మన బండి పిచ్చాడు ఎమ్మెల్యే గారు సార్. మీరు పని చేయండి, ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి, ఇల్లు కట్టి ఇచ్చేసేయండి. ఆ అమ్మాయిని చదివిస్తా ఉండండి, చూద్దాం. అమ్మాయిని చదివించండి, మీరు కూడా చదివండి, నేను మాట్లాడతాను.
కొంచెం శ్రామత లేదు సార్, ఏదన్నా మీరు దయచేసి ఏది అదే మేము చదివిచ్చే శ్రామత ఏదో మీరు స్కూల్ అది కస్తూర్బా సార్ చెప్పే స్కూల్ కస్తూర్బా స్కూల్లో పెట్టేసేయండి. అలాగే సార్. పెట్టేసి ఓకే ఓకే సరే. ఓకే అమ్మా హాయ్ బాయ్. సరేనా పింఛన్ వారు ఈ అమ్మాయికి ఇమ్మని చెప్పాలి. సరే సార్. బాగున్నావా? చూడు చూడు దానం బాగున్నావు నువ్వు? దండం పెట్టి సార్కి దండం పెట్టి పర్లే పర్లే. ఏంటి ఎట్టున్నావు? పుట్టుకో అడ్డుడమ్మా అడ్డు అడ్డు. నిన్నెవరు చూసుకుంటున్నారు? తాత అమ్మమ్మ అన్ని తెలిసినా తెలుసు కానీ చెప్పలేదు సార్. చెప్పలేదు. మేనరికం వల్ల మేనరికమా? మేనరికం సార్. మేనల్లుడు అదే తమ్ముడు ఏదో బతుకుతాడని చెప్పి ఊర్లో ఉంటే నాకు కళ్ళ ఇచ్చారు. అదే జరుగుతాయి. ఓకే సరే మంచిదే. ఓకే అమ్మా బాయ్. ఇప్పుడు డబ్బులు అర్థమవుతుందా అమ్మాయికి? బంధువులతో అయినా అర్థమవుతాయా? నిన్న అర్థం చేసుకుంటుందా? మైండ్ తక్కువ సార్, మాట్లాడలేదు. మాట్లాడలేదు.